ఇష్టానుసారంగా అక్రమ మట్టి తవ్వకాలు తాండూరు నియోజకవర్గంలో జోరుగా కొనసాగుతున్నాయి. తాండూరు మండలంలోని అంతరం గ్రామ శివార్లో నేషనల్ హైవే కాంట్రాక్టర్లు అనుమతులు ఉన్నాయంటూ ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టరాజ్యంగా ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలు కొనసాగిస్తున్నారు. మరి అసైన్మెంట్ భూపేద భూ యజమానులను బెదిరించి అక్రమ మట్టి తవ్వకాలను జరిపి వందలాది చొప్పున లారీలలో తరలిస్తున్నారు. భూ నిర్వాసితులు లారీలను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారు. అసైన్మెంట్ భూ యజమానులు తెలిపిన వివరాల ప్రకారం తాండూరు మండలం అంతరం గ్రామ శివార్లోని సర్వే నంబర్ 58(2)లో నిరుపేదలైన దళితులకు ప్రభుత్వం లావణ్య పట్ట భూములను కేటాయించింది. సాగు చేసుకుంటున్న రైతులను కొందరు వ్యక్తులు తలదూర్చుకొని అక్రమ మట్టి తవ్వకాలకు ప్రోత్సహిస్తున్నారని విమర్శలుస్తున్నాయి. ఇప్పటికే వందలాది లారీల మట్టిలను తరలించి కాంట్రాక్టర్ సొమ్ము చేసుకుంటున్నప్పటికీ అడ్డుకోవలసిన అధికారులు బత్తాసు పలుకుతున్నారని విమర్శలొస్తున్నాయి. ఈ విషయమై మండల తహసీల్దార్ తారాసింగ్ వివరణ కోరగా తనకొచ్చిన దరఖాస్తులను అధికారులకు పంపడం జరిగింది తప్ప ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. ఇదే విషయమై తాండూరు మైనింగ్ శాఖ ఏడీ సత్యనారాయణ వివరణ కోరగా ఆ సర్వే నెంబర్లో తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. భూ నిర్వాసితులను భయపెట్టి మట్టి తవ్వకాలను చేపట్టి లారీలలో తరలిస్తుండగా భయాందోళనకు గురైన భూ నిర్వాసితులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం కావాలని లిఖితపూర్వకంగా ఫిర్యాదులో పేర్కొన్నారు. దరఖాస్తు పెట్టుకుంటారా? పెట్టుకుంటాము.
అంత పూర్తి చేయకండి. మేము ఇంత అమ్ముకున్నాక గిట్ట మాకు ఇది చేస్తే మాకు ఎట్లా చేస్తాము? మాకు కొంచెం మనం చెప్పాలి కదా. అంటే మీకు చెప్పలేరు అన్నమాట. చెప్పలేరు. చెప్తే మేము ఎందుకు ఆపేస్తాం? మేము అప్పుడే కొట్టకుండా ఆపేస్తాం. మంచిగా కొట్టించడం మనం ఉదయం 10 పెట్టి ఈ 12 సంవత్సరాల కొద్దిగా కొట్టించుకుంటూ వచ్చినాం. మా అమ్మ అందరు కలమైనందుకు ఇక్కడ రాలేము, చేసుకోలేము. వాళ్ళు దౌర్జన్యం చేసి కొట్టిపిస్తున్నాం. మనం అసలు అంతకు నుంచి వాళ్ళ పెద్దల పూర్వం నుంచి వాళ్ళే చేస్తుంటారు. వాళ్ళదే భూమి. వాళ్ళు ఎందుకంటున్నాం? గతం నుంచి మేమే కబ్జాలో ఉన్నాం, మేమే చేస్తున్నాము. చేస్తే కూడా ఇప్పుడు పదవిలో వస్తే పని వస్తే కూడా పని చేయించడము, రేటు కొట్టడం, సార్ చేయించడం. ఇప్పుడు అక్రమంగా ఈ మొరం తరలిస్తున్నారు. ఎవరు తరలిస్తారో మాకు తెలియదు కాబట్టి మిమ్మల్ని ఆశ్రయిస్తాం సార్. ఇప్పుడు పని చేస్తుంటే సార్, చేనులో పని చేసుకుంటుంటే, పంట చేసుకుంటుంటే మాత కాలం అయ్యిండు. ఇక మేము మాకు చిన్న చిన్న పిల్లలు ఆడపిల్లలు మాకు ఇక్కడ నాకు వచ్చినాము, చేనుకు వచ్చినాము. డబ్బులు పని చేస్తే చేనుకు వచ్చాడు పోతాడు అంతే. ఇది ఎరకనే లేదు కొట్టేది ఇట్లా. మాకు మేము కూలి చేసుకుంటున్నాం, బతుకుతున్నాం. మాకిద్దరు ఇక్కడ గౌటాన్ భూములు ఉన్నాయి మొత్తం ఈ ఏరియాలో. ఈ యొక్క మాజీ సర్పంచ్ ఇక్కడ మొత్తానికి ఈ భూములు అన్నీ నావని, ఇవన్నీ నా పట్ట భూమి, నా భూమి అని మొత్తం ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక నకిలీ దందా చేస్తున్నాడు. నా పేపర్లు ఉన్నాయి, అవి ఉన్నాయని ఇవన్నీ ఇప్పుడు మొత్తము ఈ భూములన్నీ మట్టి కొట్టిపిస్తున్నాడు ఆయన. ఆయన లోపాది ఏమున్నది ఏంది తెలుస్తలేదు. ఆయన ఒక్కసారి గవర్నమెంట్ చర్య తీసుకోవాలని అందరికీ గవర్నమెంట్ ఆఫీసర్లకు పాదాభివందనాలు చేస్తున్నా. అందరు కలిసి కలెక్టర్ కానీ, సబ్ కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఎండిఓ కానీ, సిఐ కానీ, ఎస్ఐ కానీ వీళ్ళందరికీ పాదాభివందనాలు చేస్తున్నా. ఇక్కడ మాకు పేదోళ్ళు ఉన్నాము అందరం కలిసి. ఈ పేదల భూములన్నీ ఒక మాజీ సర్పంచ్ మట్టి కొట్టుకొని అమ్ముకుంటున్నాట. ఇది కఠిన చర్యలు తీసుకోవాలని అందరికీ పాదాభివందనాలు చేస్తున్నా సార్. మీ అందరికీ శరణార్థి చేస్తున్నా. ఇది పట్టించుకొని ఇవన్నీ కొంచెం కల్పించుకోవాలని అందరికీ మేము, లేదంటే మీరు పట్టించుకోకపోతే మందు తాగి ఈ అంతరపల్లం అంతా ఈ భూములు ఉండోళ్ళమంతా చనిపోతామని ఒక హెచ్చరిక చేస్తున్నాం సార్. పర్మిషన్ లేదంట సార్. మేము ఒక 2-3 తోటి అడిగినాము, పర్మిషన్ లేదంట. ఇది వితౌట్ పర్మిషన్ తోటి కొడుతున్నారంట.
అది ఎవరు చేస్తుర్రు ఏంది అనేది తెలియదు సార్. ఇది ఎవరి భూమి, ఎవరివి? ఇది భూమి మా ఎస్సీల భూమి, వెనకటి నుంచి ఎస్సీల భూమి. అది మధ్యలో ఏమైంది ఎట్లయింది మాకేం తెలియదు. అది మీరు కఠినంగా అవన్నీ డీటెయిల్ తీసుకొని వీటిలో భూములలో కొంచెం ఇటాచీలు కానీ ఏంది కానీ పెట్టి కొట్టించుకుంటే మీకు పర్వాలేదు. లేదంటే మీరు ఇట్లా చేస్తే మేము మందు తాగి చచ్చిపోతాం. ఈ పట్టా భూమి? పట్ట కాదు, ఇది అంతా లావణ్య పట్ట. ఉంది, మా పేర్ల మీద ఉన్నాయి. మా పేర్ల మీద లావణ్య పట్టాలు ఉన్నాయి. ఈ పట్టదారి ఎవరి? పట్టదారి మానమ్మ, ఇంటి పేరుతో సార్ తాండ్ర మానమ్మ.